నెక్స్ట్ మేజర్ మిరప కల్టివేషన్ కూడా మన ఏరియా అంతా ఇదే ఉంటుంది. సద్దజొన్న గుళ్ళు సప్పంబులు ఎంత చిరుధాన్యం వీటికే ఉంటుంది. అవును, అవన్నీ పీకేస్తారు. ఇవి అయితే రెస్టెన్స్ పక్కన నెక్స్ట్ ఇది ఒరిజినల్ గా ప్రెషర్ షెడ్ దాని వెనక సార్ అసలు ఇచ్చింది పెదగల్పల్లో చూపించారు సార్. చూపించారు కట్టడం వచ్చేసి మనకి పెదగల్ తక్కలపాడులో వచ్చేసి ఇక్కడ పెట్టారు. బ్లూ ప్రింట్ లో ఉన్నాయేమో ఇక్కడ చూపించారు. పెదగల్ ఇది ఆరోగ్య రైతుల విత్తనాల కింద అమ్ముతారు. దీని మీద హార్వెస్టింగ్ అయింది, మళ్ళా హైబ్రిడ్ కింద అమ్ముతారు. హైబ్రిడ్ తయారీ ప్రొడక్షన్ ప్లాంట్ అంటే వీళ్ళు తక్కువ వస్తుంది. మహా అంటే ఏంటంటే 15-20 నుంచి 20 క్వింటాళ్ళు ఎక్కువ వస్తుంది. ఎక్కువ మామూలు అయితే 40 క్వింటాళ్ళు వస్తుంది. ఇది మన దీని నుంచి సైంటిఫిక్ స్టడీ మేము అసలు ఎంత ఎక్స్పెరిమెంట్ పెట్టాలి, అది మేము ఎలా బ్లాక్ చేయాలి, ఎన్ని పెట్టాలి, ఎలా పెట్టాలి. సెకండ్ స్టాప్ ఆవిడ కూడా 2-3 years అక్కడ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇది కూడా ఇంకొక కింద మ్యాక్సిమం అయితే ఈ లేరు కింద లేరు ఇంకొక 2-3 years వస్తుంది. ప్రస్తుతానికి ఈ బిట్ ఆపేసి మేమంతా ఈ పక్క చేస్తాం. మన గురజాల డివిజన్ దాచేపల్లి మండలంలో మనకి చిట్టినాడు సిమెంటు, భవ్య సిమెంట్ అని చెప్పి 2 మనకు ఉన్నాయండి. ఇవి చిట్టినాడు సిమెంట్ వచ్చేటప్పటికి తెక్కెళ్ళపాడు, పెదగార్లపాడు విలేజ్లో కవర్ అయి ఉంది. అట్లాగే మనకి భవ్య సిమెంట్ వచ్చేటప్పుడు టంగేడ విలేజ్లో కవర్ అయింది. అక్కడ మనం ప్రధానంగా ఈరోజు మనం చూసిన చిట్టినాడు సిమెంట్ సంబంధించిన ఈ తెక్కెళ్ళపాడు, మన పెదగార్లపాడు సంబంధించిన గ్రామస్తులు ఆల్రెడీ గతంలో కలెక్టర్ గారికి నాకు కూడా వారు పడుతున్న ఇబ్బందులు చెప్పారు. అంటే రైతులకి సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఏంటంటే ఆ ఫ్యాక్టరీకి సరౌండింగ్ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా అది అన్ని రకాల పంటలు కూడా వారు నష్టపోతున్నాము. ఆ డస్ట్ పడి ఆ ఈల్డింగ్ తగ్గిపోతుంది. వచ్చిన ఈల్డింగ్ కూడా సరైన ధర లేక అన్ని విధాలు నష్టపోతున్నామని చెప్పని వారు చెప్పున్నారు. అట్లాగే నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చెప్పారు కొన్ని చోట్ల. అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ మైనింగ్ జరగడం వల్ల హౌసింగ్ కూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయని చెప్పి అది కూడా చెప్పారు. అందుకని మనం హౌసింగ్ కూడా చూడటానికి వచ్చాము. అది మొన్న 18వ తారీఖున గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ ప్లస్ ఈ మేనేజ్మెంట్, చెట్టినాడు మేనేజ్మెంట్, సిమెంట్ మేనేజ్మెంట్, బయో సిమెంట్ మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది నసరాపేటలో. దాంట్లో ఇచ్చిన సూచనల మేరకు ఆ టీమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ కన్సర్న్ ఎవరైతే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఉన్నాయో దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఈరోజు మనం ఈ 2 సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన ఆ గ్రామాలని విజిట్ చేసి ఎలా ఉందని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసిన ఆ మిరప పంట చూసాము, ఆ తర్వాత కంది పంట, తర్వాత మొక్కజొన్న పంట, తర్వాత ఇవన్నీ కూడా పంటలు చూడటం జరిగింది. హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎంత మేర ఎన్ని ఎకరాలకి ఏ సర్వే నెంబర్లు ఎంత మేర జరుగుతా ఉంది ఆ రైతుల పేర్లన్నీ కూడా రాసుకుని ఎఫెక్టెడ్ ఏరియాస్ అంతా కూడా గౌరవ కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేస్తాము. అట్లాగే ఇంకా కొన్ని ఎండోమెంట్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే వేరే సంబంధించిన ల్యాండ్స్ కూడా కొన్ని ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టుగా చెప్పున్నారు. అది ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఒక చోట పర్మిషన్ తీసుకుని వేరే చోట కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా కూడా పంచాయత్ సెక్రటరీ కూడా వాళ్ళు కూడా నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఇవన్నిటి మీద సమగ్రంగా విచారణ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వాళ్ళు చూపించారు మైనింగ్ ఏరియా కింద ఇక్కడికి ఎంత దూరం కూడా అది కూడా చూసాము. 650 meters అని చెప్తున్నారు. మరి అది దీంట్లో ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి, తర్వాత కొత్తగా రీసెంట్ 1 year బ్యాక్ హౌసెస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా డ్యామేజ్ అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేరుగా ఏఈ గారు, డిఏ గారు కూడా వచ్చున్నారు. ప్రతి ఇంటికి కూడా విజిట్ చేసి ఎంత మేర డ్యామేజ్ జరిగింది అనేది కూడా క్షుణ్ణంగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏ విధంగా మనకు రీప్లేస్ చేయాలనేది కూడా పీడీ హౌసింగ్ కలెక్టర్ గారి సూచన మేరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా సమగ్రంగా విచారణ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సమగ్రంగా విచారణ చేసి
గౌరవ కలెక్టర్ గారికి ఒక 2-3 రోజుల్లోనే రిపోర్టు ఇవ్వడానికని ఈరోజు ఈ 2 గ్రామాలు అయితే కవర్ అయినాయి. చిట్టినాడు సిమెంట్ మధ్యాహ్నం నుంచి భవ్య సిమెంట్ సంబంధించిన తంగిడి విలేజ్ కూడా చూస్తాం. అక్కడ కూడా గ్రామస్తులు పెట్టిన ఫిర్యాదుల మేరకు ఏం మేర కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో పూర్తిగా విచారణ చేసి ఒక 2-3 రోజుల్లోనే గౌరవ కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ చేస్తాము. అప్పుడు వారి సూచన మేరకు వారికి నష్టపరిహారమా లేకపోతే ఏ విధంగా వాళ్ళు పర్మనెంట్ మెజర్స్ తీసుకోవాలనే దాని మీద మరొకసారి ఆ మేనేజ్మెంట్తో చర్చించి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా గౌరవ కలెక్టర్ గారు కొంచెం సీరియస్గానే కొంచెం దీన్ని రివ్యూ చేయాలని చెప్పని మాకు ఆదేశించిన దాని మీద ఈ రోజంతా కూడా ఈరోజు రావడం జరిగింది.